కారణంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు, థెరపీ చేస్తున్నారు, బయట నుంచి వచ్చి చేస్తున్నారు. కానీ అది సరిపోదు. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో మరింత విస్తృతపరచాల్సి ఉంది. అయితే చెప్పిన తర్వాత నేను ఇంకో దాని మీద దృష్టి పెట్టాను. ఈ విశాఖపట్నంలో మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఉంది. దానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురించి 2017లో మంజూరైంది. కేంద్ర ప్రభుత్వం అప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తే మధ్యలో దాన్ని పట్టించుకోలేదు. వీరు చెప్పిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడున్నాయని చూస్తే విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మంజూరైంది. అక్కడ ఎంబీబీఎస్ యూజీ సీట్లు 27 పీజీ సీట్లు కూడా ఇస్తున్నారు. అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఇప్పటిదాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. దానికి కావాల్సిన 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా చేర్చలేదని చెప్తే అది తెలిసిన 8 నెలల్లో ఇవాళ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి చేశాం, కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఇనాగరేషన్ కి అది రెడీగా ఉంది. రాబోయే వారం 10 రోజుల్లో ఇనాగరేషన్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని రాబోయే రోజుల్లో ప్రధానంగా మన సౌత్ ఇండియాలో పూర్తిగా మనం చూస్తే నిమ్హాన్స్ మాత్రమే ఉంది. ఏదొచ్చినా మానసిక సమస్యలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నిమ్హాన్స్ బెంగళూరు మాత్రమే కలుస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఇంత ప్రధాన సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని నిమ్హాన్స్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. దానికోసం ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం. నేను ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి చెప్తున్నాను. దానికి అధ్యక్షుడుగా డాక్టర్ ఇంగ్ల రామసుబ్బారెడ్డి గారిని పెట్టి ఈ సమస్యల మీద ప్రధానంగా పరిష్కారం కనుక్కోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. చిన్న విషయం కాదు, ఇది లాభాపేక్షతో చేస్తున్నదిగా. ఈ మిగతా వాటిల్లో మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా డబ్బులు ఉంటాయి, కానీ దీంట్లో లేదు. ఆ ప్రయత్నం చేసినందుకు, ఆ విద్యను అంబరించిన సైకాలజీ చదవడానికి ముందుకు వచ్చినందుకు విద్యార్థులు కూడా నేను అభినందిస్తున్నా. దాన్ని సమర్థించి పిల్లల్ని వీటికి పంపించినందుకు కూడా నేను వారిని ఖచ్చితంగా సమర్థిస్తున్నా. మన దేశంలో ఇంత ప్రధానంగా సమస్య ఉంటున్నప్పుడు అయితే సైక్రాటిస్ట్ అనేసరికి మనకు అందరికీ ఒక భావన ఉంది. సైకాలజిస్ట్ అన్నా సైక్రాటిస్ట్ అన్నా కూడా. ఎందుకంటే ప్రధానంగా మనలో అలా పోవడానికి కారణం ఏంటంటే మన సినిమాలు. ఎంత దురదృష్టవశాత్తు అంటే అప్పుడు నేను కూడా నమ్మేవాడిని. ఒక సైక్రాటిస్ట్ వస్తాడు, సైక్రాటిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తాడు, సైక్రాటిస్ట్ కూడా ఈయన కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాడు. సైక్రాటిస్ట్ కూడా సైకాలజిస్ట్ కూడా ప్రజెంట్ చేస్తున్నామా? తప్పు కదా. సినిమా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక వినోదం కోసం ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్ చూసి 2 నిమిషాల వినోదం కోసం సైక్రాటిస్ట్ గాని సైకాలజిస్టులను గాని అవమానపరిచే రకంగా చేయకూడదని నేను ఈ సందర్భంగా ఇవాళ ఇక్కడి నుంచి తెలియజేసే ప్రయత్నం. నాకు మిగతా డాక్టర్లకి, సైక్రాటిస్టులకి, సైకాలజిస్టులకి చాలా తేడా ఉంది. సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు, డాక్టర్ సమరం గారు ఉన్నారు, ఇతర డాక్టర్లు కూడా ఉన్నారు. ఎంత తేడా అంటే సాహితీ ప్రియులు ఎవరన్నా ఇక్కడ ఉంటే వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు శ్రీశ్రీ గురించి తెలుసు, కృష్ణశాస్త్రి గారి గురించి. కృష్ణశాస్త్రి గారు ఏంటంటే తన బాధని, తన కష్టాన్ని ప్రపంచానికి పంచుతాడు. నా బాధని ఈయన చెప్పి ఆయన ఇబ్బంది పడేలాగా చేస్తా, నా బాధ అని చెప్పి మొత్తం ప్రపంచానికి ఆయన కవితల ద్వారా ప్రపంచానికి తన బాధని పంచాడు. ఆయన విరహాన్నో ఇంకో దాన్నో పెంచాడు. శ్రీశ్రీలో గొప్పతనం ఏంటంటే ప్రపంచం బాధని తను అనుభవించాడు. మామూలు డాక్టర్లు మిగతా వింటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. కానీ సైక్రాటిస్ట్ గాని సైకాలజిస్ట్ గాని ప్రపంచంలో ఉంటున్న, ఈ సమాజంలో ఉంటున్న అనేక రకాలైన మానసిక రుగ్మతలతో సమస్యలతో వచ్చే వాళ్ళని చాలా ఓపిక్గా విని వాళ్ళ బాధనంతా అర్థం చేసుకుని దానికి సరైన థెరపీని ఇవ్వడం, సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం, తద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం, అవసరమైతే సైక్రాటిస్ట్ దగ్గర పంపించి కావాల్సిన మెడికేషన్ ఇప్పించే ప్రయత్నం చేయడం కాకుండా ఒక మానసిక దీని నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నం. మన చేయి బాగుంది, కాలు బాగుంది, కిడ్నీ బాగుంది, లివర్ బాగుంది, హార్ట్ ఫంక్షనింగ్ బాగుంది, ఇవి మాత్రమే మనం తీసుకుని చూస్తున్నాం, వెళ్తాం. నేను కూడా వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించా, ఫుల్ బాడీ చెకప్ అన్ని చూశారు. కానీ ఏ డాక్టర్ నన్ను అడగల నీ మెంటల్ హెల్త్ కండిషన్ ఎలా ఉందని అడగల. యాక్చువల్గా నేను చాలా టెన్స్లో ఉన్నా ఆ రోజు కూడా. డాక్టర్ అడగలే. నాకు ఇవన్నిటికీ కారణం ఏంటంటే నా మెంటల్ కండిషన్, నా మీద ఉన్న ఒత్తిడి, నేను రోజువారీ ఎదుర్కొంటున్న ఒత్తిడి, నా ఉద్యోగ ధర్మంలో, నా వృత్తి ధర్మంలో నేను చేస్తున్న పనిలో లోటుపాట్లు ఉన్నాయా, సరైన దీంట్లో చేయగలుగుతున్నానా, వీటిని అధిగమించగలుగుతున్నానా, లేదా దీంట్లో ఎక్కడ వెనకబడిపోతున్నాను అనే క్రమంలో నా మీద పెరుగుతున్న ఒత్తిడి నాకు ఈ ఆరోగ్యపరమైన శారీరక ఆరోగ్యానికన్నా ఈ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన, అనారోగ్యానికి సంబంధించిన ఒత్తిడి నా మీద ఎక్కువ ఉంది.
హెల్త్ బాగుంది, లివర్ బాగుంది, ఇది బాగుంది, అన్ని బాగుంది, అన్ని హార్ట్ బాగుంది, టీఎంటీ చేశారు బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ డాక్టర్ అడగల. అందాం అనుకున్నా, డాక్టర్ గారు నాకు నిద్ర రావట్లేదు, 3 గంటలు నిద్రపోతున్నా, మంచిగా మెడిసిన్ ఇస్తారా అని. అంటే కౌన్సిలింగ్, నాకు తెలిసింది ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకుంటే మరీ మంచిది, మెడిసిన్ కాకుండా. అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నేను చెప్పినట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మనం ఇప్పటికి కూడా ఏంటంటే ఇవాళ కూడా సైకియాట్రీ విషయానికి వస్తే ఇప్పుడు క్లినికల్ సైకాలజీ మీద దృష్టి పెడుతున్నారు. మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రాబోయే రోజుల్లో ఈ చైల్డ్ సైకియాట్రీ మీద, అదేవిధంగా గెరియాట్రిక్ సైకియాట్రీ, ఇది చాలా ప్రధానమైన సమస్య ఉంటుంది. నిన్న నేను పేపర్లో చూశాను, ఉత్తరప్రదేశ్ లో ఒక హాస్పిటల్, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో చైల్డ్లతో కట్టేశారు. వారు సంపన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, డబ్బులు కట్టి ఆడు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఆ వృద్ధుల్ని తీసుకెళ్లి వాళ్ళని చైల్డ్లతో వేసి కట్టేశారు. వాళ్ళ మానసిక స్థితికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి థెరపీ ఇవ్వకుండా వాళ్ళని కట్టేసే పరిస్థితి ఉంది. అంటే సంపన్న వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇటువంటి పరిస్థితులు ఈ దేశంలో దాపురిస్తుంటే, మన సమాజంలో దాపురిస్తుంటే, దానికి మనం అందరం బాధ్యత వహించాల్సింది, ఆ కుటుంబ సభ్యులు బాధ్యత వహించాలి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాధ్యత. వాళ్ళకి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం కోసం వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఆ థెరపీ అందించి కావాల్సిన మందులను అందిస్తే వాళ్ళని చైన్లతో కట్టాల్సిన పరిస్థితి రాదు. మన సంస్కృతిలో అటువంటి లేనే లేదు గతంలో. ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం వల్ల ఈ సమస్యల్ని దాపరిస్తున్నాయి. కాబట్టి గేరియాట్రిక్ సైకియాట్రీ చాలా ప్రధానమైంది. తప్పదు. ఇంకా మనకు ఈ సమాజంలో ఇవాళ అనేక రకాల, రోజు మేము ఇవాళ ఈగలను పెట్టేసి ఈ మద్యానికి, మాదక ద్రవ్యాలకి బానిస అవుతున్న యువతిని ఇవాళ అవగాహన కల్పించి వాళ్ళని సమాజంలో తీసుకొచ్చి వాటి బారిన పడకుండా, వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా, సమాజానికి భారం కాకుండా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు ఆ క్రమంలో నేరాలు చేసిపోతున్నారు. ఈ ట్రైబల్ ఏరియాలో చాలా మంది ఆ గంజాయి అమ్మడం కారణంగా ఏం తెలియదు, వాళ్ళు ఊరికి జస్ట్ ట్రాన్స్పోర్టర్స్ గా ఉంటారు. ట్రాన్స్పోర్టర్స్ గా ఉంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తాం. జైల్లో పెట్టేసిన తర్వాత ఒకసారి జైలుకి వెళ్ళి ఇచ్చిన తర్వాత వాడికి బయటకు వచ్చిన తర్వాత సమాజం ఏ రకంగా గుర్తిస్తుంది. కాబట్టి వాళ్ళ కోసం కూడా ఫోరెన్సిక్ సైకియాట్రీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటి మీద ఎంత పెద్ద సైకియాట్రిస్ట్ ఉన్నారు, నాకు తెలిసింది ఏదో 4 ముక్కలు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. ఏంటి నేనంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారని. ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడు నేర్చుకునే క్రమంలో ఉన్నా. 50 ఏళ్లు దాటిన తర్వాత చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలేజీలు బాగా చదువుకొని ఉంటే పరిస్థితి వేరే ఉండేది. అక్కడ సరిగ్గా చదువుకోవడం వల్ల ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చదవాల్సిన పరిస్థితి ఇవాళ మంత్రిగా నాకు వచ్చింది. ఏదైనప్పటికీ కూడా ఈ నేను చెప్పినట్టు సమాజం కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంది. సినిమా వాళ్ళు కూడా ప్రధానంగా ఆలోచించాల్సి ఉంది. సమాజంలో మనం మాట్లాడుతున్నాం, మన కుటుంబ సభ్యులు మనం ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ రకమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు, దాన్ని బట్టి సత్వరమే మనం కావాల్సిన సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి కావాల్సిన కౌన్సిలింగ్ ఇప్పించగలుగుతున్నామా అని పిల్లల్ని, ప్రధానంగా తల్లిదండ్రులకి, ఈ రాష్ట్రంలో ప్రధానంగా తల్లిదండ్రులకి, ఆ అడాలసెంట్ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఈ రకంగా ఏదన్నా వాళ్ళ తేడా కనిపించినప్పుడు వారిని బయటికి తీసుకురావడం కోసం ఖచ్చితంగా అదేదో చదువుకోవట్లేదు వాళ్ళని దండిద్దాం, ఇంకోటి చేద్దాం అని కాకుండా ఎందుకు ఆ రకంగా కారణమవుతున్నారు, ముందు మనం కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత అవసరమైతే తీవ్రత ఉందని మనకి ఎక్కడన్నా అనిపిస్తే ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చి థెరపీ ఇప్పించాల్సిన, కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇంత ప్రధానమైన వాటి మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహించేదో 6 మందికి క్లినికల్ సైకాలజీ అడ్మిషన్ సర్టిఫికేట్ లేదా 4 మందికి ఈ డిప్లొమా సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం మాత్రమే కాదు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనము సమాజానికి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం 12 మందికి సంబంధించి వాళ్ళ అడ్మిషన్ సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉంటున్న 5,30,00,000 మంది జనాభాకి దాంట్లో దాదాపు 76.22% ఇటువంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఒక అవగాహన